లేటెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, ఇంగ్లీష్ నేర్చుకోవడంలో సమస్యలని ఎలా అధిగమించాలి అనే విషయంపై చర్చిద్దాం. ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని మీకు తెలిసిన వారికి తప్పనిసరిగా షేర్ చేయండి. చాలామందికి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం, కానీ అదే సమయంలో భయం కూడా. ఎందుకంటే చిన్న క్లాసుల నుంచి ఇంగ్లీష్ పట్ల సరైన జాగ్రత్త వహించగా నేర్చుకోవడంలో అలసత్వం ప్రకటించి దానివల్ల వచ్చిన తలనొప్పే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో భయం కలగడం. అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదట కావాల్సిన దీనికి కన్సిస్టెన్సీ. ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్థిరత్వం అనేది ఉండాలి. వచ్చింది కదా అని ఎక్కువ నేర్చుకోవడం, రాలేదు కదా అని వదిలేయడం, తెలుసు కదా అని ప్రాక్టీస్ చేయకపోవడం, తెలియని దాన్ని ప్రాక్టీస్ చేయకుండా ఉండడం, ఇవన్నీ మంచిగా. వచ్చినా రాకపోయినా ప్రాక్టీస్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఇంగ్లీష్లో ఇది ఒక ప్రొవర్బ్గా చెప్తాం. సాధన వల్లే అన్నీ సాధ్యమవుతాయి. సాధన అనేది మనం ఏర్పాటు చేసుకోవాల్సిన విషయం. మన అభివృద్ధికి, మన జీవితానికి, మన జాతకానికి మనమే కర్తలం. ఈ విషయం గమనిస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమైన విషయమే కాదు. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? బేసిక్స్ నుంచి అన్ని రకాల స్థాయిల్లోనూ డెవలప్ చేసుకుంటూ వస్తేనే, అన్ని వింగ్స్ కలిస్తేనే స్పోకెన్ ఇంగ్లీష్గా మారుతుంది. కానీ బయట మనకు కొన్ని ప్రచారాల్లో ఏం కనిపిస్తుంది? స్పోకెన్ ఇంగ్లీష్ 30 డేస్లో నేర్చుకోండి, 50 డేస్లో నేర్చుకోండి, 1 వీక్లో నేర్చుకోండి, 1 డేలో నేర్చుకోండి అని. వెరీ ఫస్ట్ మనం గమనించవలసింది, 1 డేలో కానీ 30 డేస్లో కానీ నేర్చుకోమని అంటే ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయో తెలుసుకోండి. ఒక రోజుకి 24 గంటలు, 30 రోజులకి ఇంటూ 24, అన్ని గంటల పాటు విభిన్నంగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందని వాళ్ళ ఉద్దేశం.